జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్త తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని గొట్టిపాటి కొండప్ప నాయుడు కళ్యాణ మండపంలో నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమని అన్నారు. ప్రతి కార్యకర్త ఉద్యమిగా మారి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జన సైనికులు, వీర మహిళలకు అండగా నిలిచి వారి కుటుంబాలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు. 5 లక్షల ప్రమాద బీమా సదుపాయంతో పాటు నాయకత్వ అవకాశాలు కూడా కల్పించే విధంగా ఈ సభ్యత్వం ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో వర్గాలనేవి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ముందు కావులో జరిగి కావుల ఐక్యతకి తోడ్పడుతుందని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈసారి నమస్కారం. ఇవాళ కావలి నియోజకవర్గంలో అలహరి సుధాకర్ గారి నాయకత్వంలో ఇవాళ జనసేన పార్టీ ఉద్యమలాగా ఇక్కడ చేసే ప్రయత్నం చేసినందుకు తమ్ముడిని అభినందన తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఎలాంటి డిస్టర్బెన్స్ పార్టీల మధ్యన కానీ కూటమి మధ్యన కానీ ఎక్కడ కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది మీడియా మిత్రులు అడిగారు, ఇక్కడ అంతా గొడవల కింద ఉన్నాయి, మీరేమన్నా చేస్తారని. పవన్ కళ్యాణ్ ఆదేశం ఒకటే, మన జెండా జనసేన, మన నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప మధ్యలో ఉన్న నాయకులు ఎవరో కాదు, ఎవరి మాట వినవలసిన అవసరం లేదు. మన మాట పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే చేద్దాం. ఆయన ఆదేశాలు మాకు ఏదైతే ఇచ్చారో అదే చేస్తాం. ఇక్కడ ఇన్ఛార్జితో మీటింగ్ పెట్టాం, ఇక్కడ సభ్యత్వాలు ఆయనతోనే చేస్తాం. 10,000 ఆయన చేస్తానని ఆయన ముందుకు వచ్చారు. తప్పకుండా జరగాలని భగవంతుని కోరుకుందాం. ఎందుకంటే పార్టీ బలపడాలి. మా ఉద్దేశం ఏంటంటే, మీకు కష్టపడేది కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతో కష్టపడి ఆయన సొంత డబ్బుని ప్రజలకు దారోసి ప్రజల్ని ఆదుకుని ఇవాళ పార్టీని నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రాన, లేకపోతే ఎవరో మంత్రులు అయినంత మాత్రాన మా సొంత శక్తి కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారి శక్తి వల్ల మాతో పాటుగా చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారంటే, ఇలాంటి మెజార్టీలు మనం ఎప్పుడు చూడం. 164 మందిని గెలిపించారంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడు, ఇటు నరేంద్ర మోడీ గారు సహకారం కావాలని చెప్పి ఆయన సీట్లను వదులుకుని ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని పూర్తిగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారు కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రంలో రాజకీయం కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ సభ్యత్వాలు అనేది ఏదో ఇన్సూరెన్స్ కోసం, డబ్బుల కోసం కాదు. ఆయనే దీనికి 2 కోట్లు వేసి ఈ ప్రజలకు కావాల్సిన రైతులకి ఇచ్చో, లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చో చేసుకుంటూ వస్తున్న సందర్భం మీకు తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ఈరోజు చేస్తానే ఉన్నాడు. ఇవాళ ఈ ఊర్లో ఉన్నటువంటి పహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి, కరోనా సమయంలో ఇక్కడ 50 లక్షలు, అక్కడ 50 ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి, సైనికులు సహాయ నిధికి ₹1 కోటి ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి, ఎక్కడో మంగళగిరిలో అన్నదానం జరుగుతుందంటే ₹1 కోటి ఇచ్చిన వ్యక్తి. దాతృత్వం నుంచి పుట్టాడు. మొన్న కూడా ఈ జన సైనికుల కోసం 2 కోట్లు ఇచ్చి మీ డబ్బుని జన సైనికుల సంక్షేమం కోసం వాడే విధంగా తీసుకున్న నిర్ణయానికి ప్రజల్లో తీసుకెళ్ళండి, ప్రజలకు తెలియజేయండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి విలేజ్ లో దేవుళ్ళే చూస్తూ ఉన్నారు, వైసీపీ నాయకులు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని, మన అభివృద్ధి చెందాలని, యువతకు ముఖ్యంగా ఉద్యోగం రావాలి. ఏదైతే
మనం ఇచ్చే బిస్కెట్లు 10,000 15,000తో వాళ్ళ కుటుంబాల్లో నడవు కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చేలా ఉద్యమం చేయాలని నేను కోరుతాను.